మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకులాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, నాణ్యమైన భోజనం అందించకపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యాశాఖకు మంత్రి లేరు, విద్యార్థుల చదువుల పట్ల సోయి లేదంటూ సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే గిరిజన హోంశాఖలకు కూడా మంత్రులు లేరని, ఇంతటి దౌర్భాగ్య పాలన ఎప్పుడు చూడలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం లగచర్ల గిరిజనులకు అన్యాయం చేసే పనికి శ్రీకారం చుట్టడంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగొచ్చి భూసేకరణను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఒక మంత్రి ఆమె నోరైతే నిజం ఇప్పుడు యాసిడ్ కాదు కదా, ఏం పోసి కడిగినా ఆమె నోరు బాగుపడదు, ఆ మనిషి బాగుపడదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హస్తం ఉందని, లేకపోతే అదృశ్య శక్తులు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి హస్తం ఉందని, అదృశ్య శక్తులు దీని మీద కుట్ర కూడా ఉందని సిగ్గనిపించట్లేదా సీతక్క గారు, సురేఖ గారు? మీకు ఎందుకు ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు? విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకోండి, వాళ్లకు విషపు ఆహారం ఇవ్వండి, వాళ్ళని సావనియండి అని చెప్పి చేసేంత దౌర్భాగ్యపు రాజకీయాలు మేము చేయట్లేము. ఇది కాంగ్రెస్ సంస్కృతి, నీ పార్టీ సంస్కృతి. ఒక మంత్రి ఆమె నోరైతే నిజం ఇప్పుడు యాసిడ్ కాదు కదా, ఏం పోసి కడిగినా ఆమె నోరు బాగుపడదు, ఆ మనిషి బాగుపడదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హస్తం ఉందని, లేకపోతే అదృశ్య శక్తులు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి హస్తం ఉందని, అదృశ్య శక్తులు దీని మీద కుట్ర కూడా ఉందని సిగ్గనిపించట్లేదా సీతక్క గారు, సురేఖ గారు? మీకు ఎందుకు ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు? విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకోండి, వాళ్లకు విషపు ఆహారం ఇవ్వండి, వాళ్ళని సావనియండి అని చెప్పి చేసేంత దౌర్భాగ్యపు రాజకీయాలు